Dear students, ఈ వీడియోలో మనము how to write a C program for addition of two matrices program అయితే నేర్చుకుందాం. First of all, take a simple example. Matrix A is a 2 by 2 matrix అన్నమాట, and matrix B కూడా 2 by 2. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిసెస్ మస్ట్ బి సేమ్. ఇక్కడ 2 by 2 ఉంటే మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి కూడా 2 by 2 ఉండాలి. అలాగే 3 by 3 అని ఉంటే మ్యాట్రిక్స్ బి కూడా 3 by 3 ఉండాలి. నెక్స్ట్ హౌ టు పర్ఫార్మ్ ది అడిషన్, వెరీ సింపుల్. 1 plus 2, రైట్, దట్ ఈస్ 3, అండ్ 3 plus 4, దట్ ఈస్ 7, అండ్ 5 plus 3 అండ్ 7 plus 2, రైట్. సో ఇది మనం నార్మల్గా చేసే మ్యాట్రిక్స్ అడిషన్ అనమాట. సో మనం సి ప్రోగ్రామ్ చూసినట్లయితే మనకు సి ప్రోగ్రామ్ ఏంటంటే మనకు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అయితే ఉంటాయి కదా. సో రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాట్రిక్స్ ఏ చూస్తే సో మనకి ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 1 0 అండ్ ఏ ఆఫ్ 1 1. అలాగే మ్యాట్రిక్స్ బి కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బి, రైట్. బి ఆఫ్ 0 0, బి ఆఫ్ 0 1, బి ఆఫ్ 1 0 అండ్ బి ఆఫ్ 1 1. సో మన మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి 2 by 2 కాబట్టి, అండ్ మ్యాట్రిక్స్ బి కూడా 2 by 2. సో ఫైనల్గా మనకు రిజల్టెంట్ సి మ్యాట్రిక్స్ కూడా 2 by 2 వస్తుంది. అంటే 2 rows 2 columns. దిస్ ఈజ్ ది సెకండ్ రో, రైట్. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆఫ్ 0 0 ప్లస్ బి ఆఫ్ 0 0. సో మనం ప్రోగ్రామ్ కూడా సేమ్ లాజిక్ యూజ్ చేయబోతున్నాము, రైట్. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఏ ఆఫ్ 0 0 ప్లస్ బి ఆఫ్ 0 0 కదా. సెకండ్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 0 1 ప్లస్ బి ఆఫ్ 0 1. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఎలిమెంట్. అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఏ ఆఫ్ 1 0 ప్లస్ బి ఆఫ్ 1 0. సో దిస్ ఈజ్ ది సెకండ్ రో, ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ ఆఫ్ 1 1 ప్లస్ బి ఆఫ్ 1 1. సో దిస్ ఈజ్ ఏ ఆఫ్ 1 1 ప్లస్ బి ఆఫ్ 1 1, రైట్. సో ఇదే లాజిక్ మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రోగ్రామ్ రాసే ముందు ఒకసారి మనం ప్రోగ్రామ్ యొక్క అవుట్లైన్ ఎలా ఉండబోతుందో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనం అవుట్లైన్ అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు. సి ప్రోగ్రామ్ ఫర్ మ్యాట్రిక్స్ అడిషన్ యూజింగ్ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఫంక్షన్స్ అయితే యూజ్ చేయబోతున్నాము. అంటే మెయిన్ ఫంక్షన్ విల్ కాల్ మ్యాట్రిక్స్ అండర్స్కోర్ అడిషన్ ఫంక్షన్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్లో మ్యాట్రిక్స్ ఏ డిక్లేర్ చేసుకోవాలి, మ్యాట్రిక్స్ బిని డిక్లేర్ చేయాలి, అలాగే నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్, రైట్. ఇవన్నీ కూడా మనము మెయిన్ ఫంక్షన్లోనే డిక్లేర్ చేసుకోవాలి. అలాగే ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ కూడా ఉండాలని చెప్పేసి మనము మెయిన్ ఫంక్షన్లోనే రీడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రీడ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ రీడింగ్ మ్యాట్రిక్స్ బి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే మెయిన్ ఫంక్షన్ విల్ కాల్ ది మ్యాట్రిక్స్ అండర్ స్కోర్ యాడ్ ఫంక్షన్, ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్ విల్ కాల్ దిస్ మ్యాట్రిక్స్ అండర్ స్కోర్ యాడ్ ఫంక్షన్. సో ఓన్లీ కాల్ చేయడమే కాకుండా మ్యాట్రిక్స్ ఏని పాస్ చేస్తుంది, రైట్. మ్యాట్రిక్స్ ఏని పాస్ చేయాలి, అలాగే మ్యాట్రిక్స్ బి అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డేటా అంతా కూడా మనకు మెయిన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్కి పంపించేస్తుంది, రైట్. అండ్ దిస్ ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే మనము ఇంటర్నల్గా ఒక లోకల్ మ్యాట్రిక్స్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సిని డిక్లేర్ చేసుకుంటాం. సో యాక్చువల్ అడిషన్ అనేది మనము ఇక్కడ ఈ ఫంక్షన్లో చేస్తాం. ఏ ప్లస్ బి అని చేసిన తర్వాత అండ్ సి విల్ బి ద ఫైనల్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్. అండ్ ఫైనల్గా సి మ్యాట్రిక్స్ని ప్రింట్ చేస్తే మన ప్రోగ్రామ్ కూడా ఎండ్ అయిపోతుంది, రైట్. సో లెట్స్ సీ ద ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మనకు మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ చేసి మెయిన్ ఫంక్షన్లో మనము మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, రోస్ అండ్ కాలమ్స్ని అయితే డిక్లేర్ చేయాలి, ఓకే. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ రైట్ ది మెయిన్ ఫంక్షన్ void మెయిన్ ఫంక్షన్. సో ఇందాక డిస్కస్ చేసినట్లుగా మనం మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి రెండింటిని మనం ఇక్కడ డిక్లేర్ చేద్దాం. సో ఇంటూ 10 of 10. సో ఇక్కడ నేను సేఫ్ సైడ్గా నంబర్ ఆఫ్ రోస్ 10 తీసుకుంటున్నాను, నంబర్ ఆఫ్ కాలమ్స్ 10 తీసుకుంటున్నాను.
సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వచ్చేసి మనము కీబోర్డ్ ద్వారా రీడ్ చేస్తాం తర్వాత ప్రోగ్రాంలో, ఓకేనా. అండ్ బి మ్యాట్రిక్స్ 10 rows అండ్ 10 కాలమ్స్. సో నెంబర్ ఆఫ్ రోస్ కోసం ఒక వేరియబుల్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కోసం ఒక వేరియబుల్. అండ్ లూప్ కంట్రోల్ వేరియబుల్స్ మనకు 2 అవసరం అవుతాయి, ఐ అండ్ జే, రైట్. సో నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్. See the next step. సో మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాము. సెకండ్ స్టెప్ వచ్చేసి రీడ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ బోత్ మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి. రెండింటికి కూడా సేమ్ రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి అడిషన్లో, ఓకేనా. రైట్. సో printf in a new line enter the number of rows and columns. ఎంటర్ ది నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ రాసుకోవాలి. సో మనం రోస్ కోసం రోస్ అనే వేరియబుల్ తీసుకున్నాము, కాలమ్స్ కోసం కాలమ్స్. సో టేక్ 2% ఫస్ట్ % ఈజ్ ఫర్ రోస్ అండ్ సెకండ్ % ఈజ్ ఫర్ కాలమ్స్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ స్టెప్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇక్కడ చూడండి, థర్డ్ స్టెప్ రీడ్ మ్యాట్రిక్స్ ఏ. సో మనం మ్యాట్రిక్స్ ఏ సంబంధించి వాల్యూస్ని అయితే రీడ్ చేయాలి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూజర్కి ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేయాలి. సో printf ఎంటర్ ది మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ కదా. సో ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ ఇన్ ఏ న్యూ లైన్. సో మనకు మ్యాట్రిక్స్ అనేది 2-dimensional అరే లాగా ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మనము నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేయాలి, అంటే 2 ఫర్ లూప్స్ అయితే యూజ్ చేసుకోవాలి కదా. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్. సో మనకు తెలుసు అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి రోస్ని కంట్రోల్ చేస్తుంది కదా. సో i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ రోస్ అండ్ i ప్లస్ ప్లస్. అండ్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి మనకు కాలమ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ కాలమ్స్ అండ్ j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనము రీడ్ చేయాలి కాబట్టి మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ స్కాన్ఎఫ్. సో కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే మనము స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి. స్కాన్ఎఫ్ %, అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ ij, address of a of ij. So close the inner for loop and close the outer for loop. Okay, see the next step, fourth step read matrix b. Okay, so matrix b కూడా మనం matrix a ని ఎలా అయితే రీడ్ చేసామో సో అవన్నీ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనము matrix b కూడా రీడ్ చేయాలి. సో printf in a new line enter matrix b values. ఎంటర్ మ్యాట్రిక్స్ బి వాల్యూస్. సో మ్యాట్రిక్స్ బి కూడా మనం ఏంటంటే అగైన్ నెస్టెడ్ ఫర్ లూప్స్ యూస్ చేసుకోవాలి కదా. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ రోస్, i ప్లస్ ప్లస్. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనం ఏదైతే రాసామో మ్యాట్రిక్స్ ఏ గురించి సేమ్ అదే కోడ్ రాసుకోవాలి. సీ హియర్. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ రాసేసాను ఆల్రెడీ. ఇక్కడ మనకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఏ ఆఫ్ ఐజే వస్తుంది, ఇక్కడ బి ఆఫ్ ఐజే పెట్టేసుకోవాలి అంతే. సో మ్యాట్రిక్స్ బి కూడా మనం రీడ్ చేసాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? కాలింగ్ ది మ్యాట్రిక్స్ _ యాడ్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇన్ అడిషన్ టు దట్ మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ పంపించాలి, మ్యాట్రిక్స్ బి వాల్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని పంపించాల్సి ఉంటుంది కదా. సో ఎలా కాల్ చేస్తుంది మరి చూద్దాం ఇక్కడ. సో ఫంక్షన్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ _ యాడ్. సో ఈ మ్యాట్రిక్స్ ఏని పాస్ చేయాలి, మరి సింపుల్గా ఏని పెట్టేసేయాలి. సో నేమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లీట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్నీ కూడా పాస్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ ఈస్ మ్యాట్రిక్స్ బి.
and next number of rows and number of columns and keep a semicolon. ఓకేనా. సో ఇది వచ్చేసి ఫంక్షన్ కాల్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తుంది? మెయిన్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ దిస్ మ్యాట్రిక్స్ అండర్స్కోర్ యాడ్ ఫంక్షన్. ఓకే. సో యాక్చువల్ అడిషన్ అంతా కూడా మనకు ఈ ఫంక్షనే చేస్తుంది అనమాట, రైట్. సో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు మెయిన్ ఫంక్షన్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ స్లైడ్లో మనము we will write that matrix underscore add function code. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో మెయిన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మనము ఈ మ్యాట్రిక్స్ అండర్స్కోర్ యాడ్ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేయాలి. సో మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేద్దాం. సో యూజ్ ద నేమ్ మ్యాట్రిక్స్ అండర్స్కోర్ యాడ్, అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. సో ఇంట్ a of 10 comma and int b of 10 and int rows comma int columns. అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ కాబట్టి కంపల్సరీగా మనకు లాస్ట్లో సెమికోలన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఫంక్షన్ మనకు మెయిన్ ఫంక్షన్కి బ్యాక్ ఏమి రిటర్న్ చేయదు కాబట్టి ముందర వాయిడ్ అయితే రాసేసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ది ఫంక్షన్ ప్రోటోటైప్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే. నౌ వీ విల్ రైట్ దట్ ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ is matrix underscore add of. సో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రాసుకోవాలి అంటే, చూడండి మనము అరే ఏని పాస్ చేస్తున్నాం, అరే బి రోస్ అండ్ కాలమ్స్, టోటల్గా 4 మెంబర్స్ అయితే మనం పంపిస్తున్నాం, 4 ఆర్గ్యుమెంట్స్ని. సో ఇక్కడ కూడా మనము 4 ఆర్గ్యుమెంట్స్ని అయితే రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇంట్ ఏ ఆఫ్ 10 అండ్ ఇంట్ బి ఆఫ్ 10 నెక్స్ట్ int rows and int columns. So now see the step there, back వెళ్ళండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ స్టెప్ ఏమి, ఇక్కడ డిక్లేర్ మ్యాట్రిక్స్ సి కదా, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో డిక్లేర్ చేయమని చెప్పాము. సో we will declare here that. So int c of 10 అండ్ మనకి ఇంకా ఇక్కడ కొన్ని లూప్ వేరియబుల్స్ అవసరం అవుతాయి, i అండ్ j, అవి డిక్లేర్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మనం ఏంటంటే ప్రింట్ చేసే ముందు ఒక చిన్న మెసేజ్ మనం డిస్ప్లే చేసుకోవాలి. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ సో ఈ విధంగా మనకు దాన్ని అండర్లైన్ చేశాను. సో ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్ అయితే రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోడ్ రాస్తాను, తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెస్టెడ్ ఫర్ లూప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. i is equal to 0, i less than rows and i plus plus. Next inner for loop for j is equal to 0, j less than columns j plus plus. See here, యాక్చువల్గా మనం ఇక్కడ స్టెప్ 2 అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. నెస్టెడ్ ఫర్ లూప్స్ రాసుకోవాలి టు ఫైండ్ ద మ్యాట్రిక్స్ సి, అది రాస్తున్నాను ఇక్కడ. సో ఈ ప్రాసెస్లో ఐ విల్ రైట్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సి ఆఫ్ ij is equal to a of ij plus b of ij. సో ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్తోనే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది మనకు. ఓకే, అండ్ రైట్ ఏ ప్రింట్ఎఫ్ %d, give some space and print that c of ij. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా, డోంట్ వరీ, రైట్. సో ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత
printf new line, printf new line, and this is the end of the outer for loop. సో దీంతో మనకి ఏంటంటే కంప్లీట్ ఈ ఫంక్షన్ కూడా అయిపోయినట్లే. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ కోడ్ బై టేకింగ్ an example. సో దిస్ ఈస్ మ్యాట్రిక్స్ A and this is మ్యాట్రిక్స్ B values. సో మనకి ఫస్ట్ మనకి ఏంటిది 0th row అంటాం కదా, ఇది 0th row and this is the first row and this is 0th column and this is the first column. This is the first column. Okay na? And this is 0th row, first row, and this is 0th column and this is first column, right? And ikkada manaku 2 rows unnai and 2 columns, 2 rows and 2 columns. So మనం let's start this outer for loop. So first of all I value is equal to 0 కదా. సో I value 0 తో స్టార్ట్ చేద్దాం. అండ్ నెంబర్ ఆఫ్ రోస్ వాల్యూ మనకు తెలుసు, ఆల్రెడీ 2 rows ఉన్నాయి కదా. సో చెక్ ద కండిషన్, I value is 0, 0 less than 2, రైట్. సో మనం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎన్ని రోస్ అయితే మనకు ఉన్నాయో అన్నిసార్లు ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో 2 rows ఉన్నాయి కాబట్టి 2 times ఈ కండిషన్ ట్రూ అవుతుంది, అంటే 2 times ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ట్రూ అయింది కాబట్టి విల్ ఎంటర్ ఇన్ టు ది ఫర్ లూప్. ఇక్కడ మనకు లోపల ఇంకొక ఫర్ లూప్ అయితే ఉంది. సో ఇట్ స్టార్ట్స్ విత్ j ఈజ్ ఈక్వల్ టు 0. సో j వాల్యూ ఈజ్ 0 అండ్ వాట్ ఈస్ ద కాలమ్ వాల్యూ? కాలమ్ వాల్యూ ఈజ్ 2 కదా. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇన్నర్ ఫర్ లూప్లో ఉండే కండిషన్, ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఎన్ని అయితే కాలమ్స్ ఉన్నాయో అన్నిసార్లు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ మనకు 2 columns ఉన్నాయి కాబట్టి 2 times మాత్రమే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా. సో j వాల్యూ 0. చెక్ ద కండిషన్, 0 less than 2, 0 less than 2. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి we will enter into the inner for loop. సో see the statement here, c of ij is equal to a of ij plus b of ij ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I వాల్యూ మనకి ఎంత అండి 0, j వాల్యూ కూడా 0 కదా. సో వాట్ ఈస్ a of 0 0? a of 0 0 is 1. a of 0 0 is 1, 1 plus b of ij అంటే I value 0, j value 0. What is b of 0 0? So this is b of 0 0, that is 2, 1 plus 2, 1 plus 2 is equal to 3. ఆ 3 అనే వాల్యూ మనము c of ij కి ఇస్తూ ఉన్నాం, c of ij, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ c మ్యాట్రిక్స్ కూడా రాసుకుందాం. దిస్ is C matrix, this is C of 0 0, this is C of 0 1, ఇలా తీసుకుందాం. 0th row, first row, 0th column and this is first column. ఓకే, రైట్. ఇనిషియల్గా మనకు ఇక్కడ వాల్యూస్ ఏమి ఉండవు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 అనే వాల్యూ మనకు C of ijకి అయితే అసైన్ చేసాం. సో I వాల్యూ మనకు 0, j వాల్యూ 0. సో 3 అనే వాల్యూ C of 0 0కి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు 3 వస్తుంది కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఇమీడియట్గా ఈ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, C of ij వాల్యూని ప్రింట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ మీలో సో ఫస్ట్ మనకి ఏంటంటే 3 అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 తర్వాత మనం కొంత స్పేస్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ 3 తర్వాత మనకు కొంత స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ j ప్లస్ ప్లస్, నెక్స్ట్ వన్ ఈస్ j ప్లస్ ప్లస్ విల్ హ్యాపెన్. సో ఇక్కడ మనకు ముందు j వాల్యూ 0 ఉంది, ఇట్ విల్ బికమ్ 1 కదా. సో ఈ 1తో మనము కండిషన్ చెక్ చేసుకోవాలి, రైట్. సో 1 less than 2, 1 less than 2 కండిషన్ ఇస్ ట్రూ కదా. సో వన్స్ అగైన్ మనము ఇన్నర్ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతున్నాం, సెకండ్ టైం ఇది ఎంటర్ అవుతున్నాం. ఓకేనా, ఇన్నర్ ఫర్ లూప్లోకి. అగైన్ C of ij is equal to a of ij plus b of ijని పర్ఫామ్ చేయాలి. సో మనకు I వాల్యూ ప్రజెంట్ 0నే ఉంది, ఇంకా I వాల్యూ 0 అండ్ j వాల్యూ ఈస్ 1. సో వాట్ ఈజ్ a of 0 1? సో a of 0 1 అంటే మనకు ఇది 3 కదా. a of 0 1 అంటే 3. సో 3 ప్లస్ వాట్ ఈస్ b of 0 1?
b of 01 is 4. So 3 plus 4, result is 7. The 7 is given to c of ij. So మనకు i వాల్యూ 0 ఉంది ప్రజెంట్ అండ్ j వాల్యూ 1 ఉంది. c of 01 అంటే మనకి ఏమవుతుందండి, ఇది కదా ఈ ప్లేస్. c of 01 అంటే ఇక్కడ ఈ ప్లేస్ మనకు 7 అనే వాల్యూ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇట్ విల్ గెట్ ద వాల్యూ 7. అండ్ మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింట్ఎఫ్. డైరెక్ట్గా మనము ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. సో c of 01 ప్రింట్ చేస్తున్నాము, రైట్. సో 3 తర్వాత మనకి ఇక్కడ 7 ప్రింట్ అవుతుంది. 3 తర్వాత 7 ప్రింట్ అవుతుంది, రైట్. సో దాని తర్వాత స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. దాంతో మనకి ఇక్కడ పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదు. సో నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి విల్ గో టు ది ఇంక్రిమెంట్ కండిషన్ j++. సో j వాల్యూ బికమ్స్ 2. ప్రజెంట్ 1 ఉంది, ఇట్ బికమ్స్ 2. నౌ చెక్ ద కండిషన్. సో న్యూ వాల్యూ ఆఫ్ j ఇస్ 2 లెస్ దాన్ 2. సో కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. సో మనకి ఎందుకు ఫాల్స్ అయిందంటే ఎప్పుడైతే ఫస్ట్ రో ప్రింట్ అయిపోతుందో అప్పుడు మనకు కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇన్నర్ ఫర్ లూప్ అండ్ మనకు ఇక్కడ ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఉంది, అది ప్రింట్ఎఫ్ న్యూ లైన్. సో ఇక్కడ మన కంట్రోల్ ఇక్కడ నుంచి ఇట్ విల్ కమ్ టు ద నెక్స్ట్ లైన్. కంట్రోల్ చూడండి ఇక్కడ అవుట్పుట్లో 7 ఇక్కడ ఉంది కదా. సో కంట్రోల్ విల్ కమ్ టు ది నెక్స్ట్ లైన్. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే నెక్స్ట్ డైరెక్ట్లీ వీ విల్ గో టు ది ఇంక్రిమెంట్ పార్ట్ i++. సో అవుటర్ ఫర్ లూప్లో ఉండే i++లోకి వెళ్తాం. ఓకేనా? సో మనకు i వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్? 0 ఉంది. 0 బికమ్స్ 1. సో విత్ దిస్ న్యూ వాల్యూ ఆఫ్ i వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్. ఓకే, సో కమ్ టు ద కండిషన్. సో మనకు i వాల్యూ వచ్చేసి 1 లెస్ దాన్ 2. 1 లెస్ దాన్ 2. సో కండిషన్ ట్రూ కాబట్టి సో మళ్ళీ మనము ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ రెడీగా ఉంది. సో ఇక్కడ మనకు j వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఫర్ లూప్ని, ఇన్నర్ ఫర్ లూప్ని. మనం ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసి బయటకు వచ్చేసాము. సో మళ్ళీ బిగిన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ j ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో j వాల్యూ ఈజ్ 0 నౌ. ఓకే, సో అగైన్ చెక్ ద కండిషన్. సో కాలమ్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 2 అండ్ j వాల్యూ ఈజ్ ప్రజెంట్ 0. 0 లెస్ దాన్ 2. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎంటర్ ఇన్ టు ద ఫర్ లూప్. సో మనము ఈ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ i అండ్ j? i వాల్యూ ఈజ్ 1, j వాల్యూ ఈజ్ 0. చూడండి, వాట్ ఈజ్ a ఆఫ్ 10? ఇక్కడ ఉంది చూడండి పైన. a ఆఫ్ 10 అంటే 2. సో 2 ప్లస్ i వాల్యూ ఈజ్ 0, సారీ i వాల్యూ ఈజ్ 1 కదా, 1 and j value is 0. Now tell me what is b of 10? So b of 10 means 3. ఇక్కడ పైన చూడండి b మ్యాట్రిక్స్లో 3. Now 2 plus 3 that is equal to 5. So 5 is given to c of ij. So what is i value? i value is 1 and j value is 0. So c of 10లోకి 5 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు చూడండి c of 10లోకి 5 వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ మనము ఇమీడియట్గా ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తూ ఉన్నాం. ఓకే, సో 5 ప్రింట్ అవుతుంది అండ్ 5 తర్వాత మనకు స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము వి విల్ గో టు ది j++. సో j వాల్యూ ప్రజెంట్గా 0 ఉంది, ఇట్ విల్ బికమ్ 1. సో విత్ దిస్ న్యూ వాల్యూ ఆఫ్ j check the condition. So j value 1 less than 2. 1 less than 2. Condition true అయింది కాబట్టి మళ్ళీ మనం ఇన్నర్ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అగైన్ perform this statement. So now I value is 1, j value is 1. What is a of 11? So a of 11 is 4. See here, a of 11 is 4. 4 plus b of 11. What is b of 11? అది కూడా మనకు 4. So b of 11 is 4. So 4 plus 4 is equal to 8. So 8 is given to c of ij. So I value is 1, j value is 1, c of ij means చూడండి ఇక్కడ మనకు సైడ్కి ఈ పాయింట్. సో ఈ పాయింట్ మనకు 8 అనే వాల్యూ వస్తుంది, రైట్. సో మనకు నెక్స్ట్ ఇమీడియట్గా ఆ వాల్యూని ప్రింట్ చేస్తూ ఉన్నాము. సో printf 8 కదా. నెక్స్ట్
ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే విల్ గో టు ది j++, j వాల్యూ బికమ్స్ 2, సో కొత్త వాల్యూతో మళ్ళీ మనం కండిషన్ అయితే చెక్ చేసుకోవాలి. 2 ఫాల్స్ అయిపోతుంది కాబట్టి we will come out of this inner for loop and we have printf in a new line. సో యాక్చువల్గా మన కంట్రోల్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్, బట్ ఈ స్టేట్మెంట్తో పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం లేదు మనకు. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, విల్ కమ్ టు ది i++, సో i వాల్యూ మనకు 1 ఉంది, ఇట్ బికమ్స్ 2. నౌ చెక్ ద కండిషన్ 2 less than 2. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి we will come out of the outer for loop also. సో అక్కడతో మనకు that is the end of the matrix underscore add function. సో ఈ ఫంక్షన్ ఎండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మీరు అది కనిపిస్తుంది, మీకు మ్యాట్రిక్స్ అనేది మీకు కనిపిస్తుంది అవుట్పుట్లో, రైట్. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అయిపోతుందో కంట్రోల్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇట్ విల్ గో బ్యాక్ టు ది మెయిన్ ఫంక్షన్. సో కంట్రోల్ విల్ కమ్ బ్యాక్ టు ది మెయిన్ ఫంక్షన్. సో ఈ పాయింట్ దగ్గర మనం కాల్ చేసాం ఫంక్షన్ని, సో మనకి కంట్రోల్ మనకి బ్యాక్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో దీని తర్వాత గెట్ ch and that is the end of the main function. ఓకేనా, సో లెట్స్ చెక్ ది అవుట్పుట్ వన్స్ ఇన్ ద టర్బో C++. సో దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్. సో ఆల్రెడీ రాసి పెట్టేసాను నేను ఇక్కడ. సో దిస్ ఈజ్ ది మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ పైన మనము మ్యాట్రిక్స్ అండర్స్కోర్ యాడ్ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేశాను, అండ్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఏని రీడ్ చేశాను. ఎంటర్ ద మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ అండ్ కాలమ్స్ కూడా రీడ్ చేశాను, అండ్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏని రీడ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాట్రిక్స్ బిని కూడా రీడ్ చేశాను, రైట్. అండ్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ అండర్స్కోర్ యాడ్ ఫంక్షన్ అయితే కాల్ చేశాను, అండ్ ఈ ఫంక్షన్లో యాక్చువల్ అడిషన్ అనేది పర్ఫామ్ చేశాను ఇక్కడ, రైట్. సో నౌ కంపైల్ దిస్ ప్రోగ్రామ్, Alt F9 and execute this program, Control F9. So it is asking for number of rows and columns, so 2 rows and 2 columns, and press enter. సో ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్. సో మీరు మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ 2 స్పేస్ 3 ముందు రో 0 వాల్యూస్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ రో వాల్యూస్ ఇచ్చేసేయండి. ఓకే, 0th రో అయిపోయిన తర్వాత ఫస్ట్ రో ఇచ్చేసేయండి. సో గివ్ సమ్ వాల్యూస్ లైక్ 1 స్పేస్ 4. సో అక్కడతో 2 rows 2 columns ఇచ్చేసాం, అండ్ ప్రెస్ ఎంటర్. ఇట్ విల్ ఆస్క్ ఫర్ మ్యాట్రిక్స్ బి వాల్యూస్. సో ట్రై టు ప్రొవైడ్ సమ్ వాల్యూస్. 2 స్పేస్ 3 రో 0 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. సో కొద్దిగా సిస్టమేటిక్ చూడడానికి కొంత యూజర్కి అయితే బాగుంటుంది. 2 స్పేస్ 3 అండ్ ఇక్కడ సమ్ 3 స్పేస్ 1, రైట్. అండ్ ప్రెస్ ఎంటర్. చూడండి మనకు అవుట్పుట్ ఈ విధంగా క్లియర్గా అయితే వస్తుంది. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈస్, చూడండి 2 + 2 is 4 ఫస్ట్ ఎలిమెంట్, అండ్ సెకండ్ 6 ఎలా వచ్చింది మనకు ఇక్కడ 3 + 3 6, అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 ఎలా వచ్చింది మనకు ఇక్కడ 1 + 3 is 4 and 4 + 1 is 5. సో ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ వస్తుంది, రైట్.